ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మంచి సంగతులు ఆత్మదేవుడు మనకు బోధిస్తున్నారు. రోమపత్రిక 7వ అధ్యాయం 22-23 వచనాలు. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నేను ఆనందించున్నాను, కానీ వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవంలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. ప్రభు తన మాట మన కొరకు దీవించును గాక. భక్తికి సంబంధించిన చాలా లోతైన సంగతులు గత 3-4 రోజులుగా మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇంకా అనుమానంతో ఉన్న వ్యక్తుల కోసం, మన కోసం మరలా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అదేంటంటే చాలా జాగ్రత్తగా గమనించుకుందాం. ఏంటంటే దేవుని పిల్లలారా గమనించండి. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నేను ఆనందించున్నాను, కానీ వేరొక నియమము నా అవయవముల్లో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. శరీరంలో కాదు, శరీరంలో పాపం వేస్తుంది నేను ధ్యానం చేసాము. అవయవాలు అంటే ఏవి? కన్ను, చెవి, నోరు, లోపల ఉన్న అంతరింద్రియాలు, గుండె, ఊపిరితిత్తులు, మరి ఉదరకోశం, గర్భకోశం, కిడ్నీసు, అవి అవయవాలు. కాళ్ళు చేతులు కూడా అవయవాలే. అవయవాల్లో ఒక నియమం ఉందంట. ఏముందంట? నా అవయవాల్లో ఒక నియమం ఉంది, నా మనస్సులో ఒక నియమం ఉంది. వినండి జాగ్రత్తగా. నా మనస్సులో ఒక నియమం ఉంది, నా అవయవాల్లో ఒక నియమం ఉంది. అంతరంగ పురుషుని బట్టి నేను దేవుని ధర్మశాస్త్రం ఆనందించున్నాను, కానీ వేరొక నియమము నా అవయవాల్లో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవంలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకుంటుంది. లోబడకపోతే చుట్టుపట్టుకుని లొంగ తీసుకుంటామే, అలాగున నా అవయవాల్లో ఉన్న పాపనీయము చుట్టుపట్టుకుని నన్ను లొంగ తీసుకుని నా మనస్సులో ఉన్న ధర్మశాస్త్రంతో పోరాడుతుంది. మంచి యుద్ధం జరుగుతుంది లోపల. అవయవాలకి, మనస్సుకి, అవయవాల్లో ఉన్న పాపనీయమానికి, మనస్సులో ఉన్న ధర్మశాస్త్రానికి. మనస్సులో ధర్మశాస్త్రం లేదనుకోండి, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. మనసులో ధర్మశాస్త్రం ఉందంట, దాన్ని అవయవాల్లో ఉన్న పాపనేమో లొంగ తీసుకుని లోపరుచుకుంటుందంట. అదే మనసులో ధర్మశాస్త్రం లేదు. దేంతో పోరాడుద్ది? మీరు చెప్పాలి. నిన్న మీకు సమాధానం దొరికింది అనుకున్నాను. ఈవేళ ఖచ్చితంగా మీరు తప్పించుకోవడానికి కూడా లేదు. నేను కూడా చాలా జాగ్రత్తగా వినాలి. మనస్సులో ధర్మశాస్త్రం లేదు. దేంతో పోరాడుద్ది? దేన్ని లోపరుచుకుంటుంది? మనస్సులో ఉండాల్సింది వాక్యం, ధర్మశాస్త్రం కాదు. వాక్యం, కృప. యేసు క్రీస్తు ప్రభు చేత నేను రక్షించబడ్డాను అనేది మనసులో నిండుగా ఉండాలి. నేనేదో క్రియ చేస్తే రక్షించబడ్డానని ధర్మశాస్త్రం. నేనేదో క్రియ చేస్తే కానీ దేవుని మెప్పించలేదని ధర్మశాస్త్రం. నేనేదైనా క్రియ చేస్తే కానీ దేవుడు అంగీకరించలేదని ధర్మశాస్త్రం. కృప ఏంటంటే నాదేమీ లేదు, దేవుడే నాకు సహాయం చేసి ఏ సమయంలో ఏం చేయాలో, ఏం మాట్లాడాలో నా చేత చేపిస్తాడు. నేను చేయాల్సిందంటూ ఏమీ లేదని మనసులో ఎప్పుడైతే నీ హృదయం, ఆ మనసు నిండా ఉంటుందో ఆ సంగతి. ఇప్పుడు అవయవాల్లో ఉన్న పాపనేమో దేంతో పోరాడుద్ది? పోరాటానికి ఏమి లేదు, పోరాటానికి ఏం దొరకటల్లా. కారణం ఏంటంటే నేను ఏది చేయాలన్నా చేసేది నేను కాదు, నేను చేయాలని ఆశపడినా చేసేది నేను కాదు. నేను ఏమి చేయాలో, దేవుడు నన్ను ఎలా అంగీకరించాలో, దేవుడికి అంగీకారంగా ఎలాగ ఉండాలో దేవుడే చేశాడు. యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసిస్తే నేను దేవుని దేవుడు నన్ను అంగీకరిస్తాడు. నేను చేసిన దాని వాళ్ళు అంగీకరించడు. ఒక అతను వచ్చి ఏ మంచి క్రియలను బట్టి నేను దేవుని రాజ్యానికి వెళ్తానంటే
మంచి క్రియల వల్ల దేవుని రాజ్యానికి వెళ్ళవనే సంగతి అతను తెలియజేయడానికి గొప్ప ఆస్తిమంతుడు, పెద్ద ఉద్యోగస్తుడైన మంచి యవనస్తుడు, బాల్యం నుంచి అన్ని ఆజ్ఞలు నెరవేర్చేవాడు కూడా ఏ మంచి లేదని అర్థం చేసుకోవడానికి ప్రభువారు ఆ మాట చెప్పారు. ఏదో క్రియ వల్ల దేవుని రాజ్యానికి వెళ్ళం, దేవుడు చేసిన క్రియని విశ్వాసం ఉంచుడు చేత దేవుని రాజ్యానికి వెళ్తాం. దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేస్తాడు. కాబట్టి మనసులో ఇది ఉండాలి. ధర్మశాస్త్రం ఉంటే కనుక అవయవాల్లో ఉన్న పాపనేమో జుట్టుబొట్టును లొంగ తీసుకుని గట్టిగా పాపం చేపించింది. విశ్వాసి సేవకుడు పాపం చేయడానికి గల కారణం అదే. నేను ఒట్టివాణ్ణి ప్రభువా, నీవు నాలో నివసించి నాలో జీవించు. నేను జీవించే జీవితం నాది కాదు, నా కొరకు తను అప్పగించుకున్న క్రీస్తు ప్రభు దాని పౌలు గారు ఎలా చెప్పారో అది నువ్వు చెప్పాలి. అది నీ మనసులో ఉండాలి. అవయవాలున్న నా పాపనేమో అట్లాగే ఉందిగా, మరి దేంతో పోరాడుద్ది? పోరాడటానికి నో చాయిస్ అండ్ నో ఛాన్స్. దట్ ఈస్ ద విక్టరీ. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.